ఈ వీడియో అప్లోడ్ చేసి 1 డేలో 1000 వ్యూస్ కనుక వచ్చిందంటే ఈ మడ్డు బాతురా ఫుల్ టేకింగ్ రా. మనమైతే అంత విన్యాసాలు చేయించుకోలేదు. వాటర్లో అయితే 2 నిమిషాల కంటే కిస్ మీ క్లోజ్ యువర్ ఐస్ ఆ రెండు కూడా ఒక చోట మింగిల్ అవుతుంది. ఇది సికందర్ మోడల్. హలో హ్యాపీ పీపుల్. ఆ వాటర్ కాలు పెట్టినప్పుడు ఎలా అనిపించింది? పెద్ద ఐస్ గడ్డని ఒక బకెట్ వాటర్ లో కరగబెట్టి అందులో కాలు పెట్టుకుంటే ఎలా ఉంటది, అంత చల్లగా ఉన్నాయి. దెబ్బకి ఆ ఎండ మీద ఉన్న విరక్తి మొత్తం ఎగిరిపోయి అంత కామ్ అయిపోయింది. మళ్ళీ బయటకు వస్తుంటే మళ్ళీ ఆ ఎండ తగులుతుంది, మళ్ళీ వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఇప్పుడైతే మనం ఈ రాళ్ళ మీద ఎలా నడుచుకుంటూ యాక్చువల్ క్యాన్యన్ ఏదైతే ఉందో దాని మీద అలా నడుచుకుంటూ ఆ క్యాన్యన్స్ లోపలికి వెళ్ళబోతున్నాం. సో రండి. బేర్ ఫుట్ తో నడుస్తున్నాను ఇప్పుడు. ఆ రాళ్ళు అయితే గుచ్చుకుంటున్నాయి, కంఫర్టబుల్ గా అయితే లేదు. రాళ్ళు అయితే పాచి పెట్టుకుని ఉన్నాయి, జాగ్రత్తగా కొంచెం బాగా స్లిప్పరీగా ఉన్నట్టుంది. సో ఇక్కడైతే రాళ్ళు ఫుల్ 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 స్లిప్పరీ. లోతు ఎక్కడ ఉంది అని కనిపించట్లా, గ్రౌండ్ ఎక్కడ ఉంది కనిపించట్లా. స్టోన్స్ అయితే కొన్ని షేక్ అవుతున్నాయి. సో కొంచెం జాగ్రత్తగా లేకపోయినా కూడా తలకాయ పగిలిపోతుంది, అలా ఉంది. సో ఇదైతే ఫుల్ లోతు. యాక్చువల్గా అయితే ప్రాబ్లం ఏంటంటే దాని బేస్ ఎక్కడుంది అని కనిపించట్లా పాచి వల్ల. మనం ఒక చోట కాలు పెడుతుంటే అది ఇంకొక చోటకి ఎక్కడికో ఏ డైరెక్షన్లో వెళ్తుంది. ఈ బుడ్డాడు మాత్రం డింగ్ డింగ్ వెళ్ళిపోతున్నాడు. హలో, వాట్స్ యువర్ నేమ్? My name is Ramadan. రంజాన్. ఈ వాటర్లో నడవడం ఫస్ట్ ఒక 5-10 మినిట్స్ వరకు కూడా ఫన్ అనిపించవచ్చు. ఆ తర్వాత అయితే యూ విల్ ఫీల్ లైక్ పనిష్మెంట్. అంత చల్లగా ఉండేది పక్కన పెడితే చెప్పులు వేసుకున్న వాళ్ళకి బాగానే ఉండొచ్చు. చెప్పు లేక నడుస్తుంటే కాళ్ళు రాళ్ళు టకా టకా గుచ్చుకుపోతున్నాయి. అందుకే స్లిప్పర్ వేసుకొని రమ్మని చెప్పానా లేదా? ట్రెక్కింగ్ ఉంటుంది, ఐ క్యాంట్ వాక్ సో మచ్ ఫార్ అన్నావు కదరా. అలా రాళ్ళ నుంచి అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చిన తర్వాత ఇక్కడైతే మళ్ళీ కొంచెం సర్ఫేస్ క్లియర్గా ఈవెన్గా ఉంది. ఇక్కడ కొంచెం ఈజీగా నడవచ్చు. మనకి ఇంకొక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే మనమైతే టూర్ ప్యాకేజ్ బుక్ చేసుకోలేదు, మనం ఓన్గా వచ్చాం కాబట్టి ఎంతసేపు అన్నా ఇక్కడ ఉండొచ్చు, ఎంత టైం తీసుకొని మెల్లగా ట్రెక్ చేయొచ్చు. ఇప్పుడైతే మనం ఎగ్జాక్ట్గా 2 కొండల మధ్యలో ఉన్నాం. ఇటొక కొండ మధ్యలో ఈ రివర్, ఈ క్యాన్యాన్, బ్యూటిఫుల్ క్యాన్యాన్ వ్యూ. అటు వెళ్ళిపోయి ఆ పెబల్స్ మీద నడుద్దాం ఈజీగా అవుతుంది. ఈ ఫోర్స్కి అయితే బేర్ ఫుట్ తోటి వెళ్ళటం అస్సలు అవ్వట్లేదు. ఆ రాళ్ళు ఉన్నాయి కదా టక్క టక్క గుచ్చుకుంటున్నాయి. ఇంకా లాస్ట్కి నేను షూస్ వేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. రేవంత్ ఏమో షూస్ తీసుకోవడానికి వెళ్ళాడు. మనమైతే ఇప్పుడు షూస్ వేసుకుని ఇంకా ఈ వాటర్లోకి వెళ్ళిపోయాం. వెళ్ళడం చాలా ఈజీ, దిగడమే కష్టంగా ఉంది. దిమ్మ పెట్టుకొని డ్రైగా పెట్టేస్తుంది. ఫస్ట్ మిస్ పుచ్చ పగిలిపోయేది అది షూస్ లేకుండా నడుచుంటే. నాకు ఎంతో ఇష్టమైన షూస్ ఇంకా వాటర్ తడపాల్సి వస్తుంది. ఇప్పుడు అండి సూపర్ ఉందండి. ఇప్పుడు అసలు ఏం తెలియట్లా. ఇందాకైతే ఇలా ముళ్ళ మీద నడిచినట్టుంది. ఇప్పుడైతే సో ఇప్పుడైతే మనం ఇలా నడుచుకుంటూ ఈ రివర్ని క్రాస్ చేసి అటువైపు వెళ్ళబోతున్నాం. సో ఇటువైపు కూడా వెళ్ళొచ్చు, కానీ యాక్చువల్లీ అక్కడైతే రివర్ ఫ్లో ఎక్కువ ఉంది, ఎందుకు రిస్క్ అని ఇలా వెళ్తున్నాం. యాక్చువల్లీ అయితే కాలు మునిగిపోతుంది, సగం కాలు మునిగిపోతుంది, అంత లోతుంది. వాటర్ అయితే ఇక్కడ చాలా క్లియర్గా అయితే లేదు ఈ చోట ఎస్పెషలీ. సో లోపల నుంచి అనకుండా ఏదైనా ఉన్నా కూడా తను తొక్కుంటూ వెళ్ళిపోవాల్సింది. ఈరోజు ఇంకా పెద్ద పెద్ద రాళ్ళు తగులుతున్నాయి కాళ్ళకి. డాన్స్ అయినక్కర్లే, అదే మనం ఒక ఊపి డాన్స్ ఎలా చేసేస్తుంది. నైస్. సో ఇప్పుడు ఇంకొక చిన్న రివర్ని క్రాస్ చేయబోతున్నాం. ఈ వాటర్ అయితే సేమ్ బురద మట్టిలా ఉంది. ఇదంతా అక్కడ ఫిల్టరేషన్ జరుగుతుంది మా రాళ్ళ మధ్యలో. అక్కడైతే క్లియర్గా ఉంది, క్లియర్గా ఉంది. ఇక్కడైతే బురదే. చూడండి, ఇందాక మనకి అంత ప్రాపర్గా షేప్ కనిపించలేదు, ఇప్పుడైతే ఆ కెన్యన్ షేప్ అలా కనిపిస్తుంది. ఇప్పుడు నీళ్ళ నుంచి మళ్ళీ ల్యాండ్కి వచ్చాం కదా, మళ్ళీ ఎండ అనేది బాగా తెలుస్తుంది. సో ఈ క్యాప్స్, ఈ కూలర్స్ లేకపోతే ఇక్కడే పడిపోతాం, అంత గట్టి కొడుతుంది ఎండ. మేము కూడా మీకు రికమెండ్ చేసేది ఇదే. ట్రావెల్ చేస్తున్నారంటే ఒక పల్సనైన రెయిన్ జాకెట్, ఒక క్యాప్, ఒక సన్ గ్లాస్. ఇక్కడైతే జస్ట్ జారుతుంది, ఫుల్ బంకమట్టి, కాలు అయితే రావట్లేదు, మన పట్టి లాగాల్సి వస్తుంది. తమ్ముడు కూడా పడిపోయాడు జస్ట్ మిస్. తమ్ముడు బంకమట్టికి మనం కాలు పెడుతున్నామా అది అలా అతుక్కుపోతుంది, ఇలా లాగాల్సి వస్తుంది.
ఇప్పుడు టర్కీలో ఉన్న ఈ సకిలెంట్ క్యానియన్ యూరోప్ లోనే 3rd బిగ్గెస్ట్ క్యానియన్ అంట. పొడవు కూడా మామూలు పొడవు కాదు, ఆల్మోస్ట్ 18 కిలోమీటర్ లెంత్ ఉండే క్యానియన్ విచ్ ఇస్ క్వైట్ లార్జ్. ఈ క్యానియన్ పట్టుకుని పోతా ఉంటే ఇంకో దేశం వచ్చేస్తుంది అంట. చూడండి ఇక్కడ అంతా బంకమట్టి, ఇదే బంకమట్టి, ఇదే మట్టే ఉంది వాటర్ కింద. సో అదైతే వాటర్ నాని గమ్ములా తయారైంది కాబట్టి కాళ్ళు అలాగా ఫిక్స్ అయిపోతున్నాయి. ఇక్కడ ఇప్పుడు ఇలా దాటేస్తున్నాం కదా, లోపల క్లియర్ గా ఉందా లేదా ఏం చూసుకోకుండా లోపల నుంచి ఒక పాము గానీ అనకుండా గానీ ఇంకా అంతే ఫార్ లోకర్కి డైరెక్ట్ గా టికెట్ తీసుకున్నట్టే కదా. ఈ క్యానియన్ లో అయితే ఇక్కడ సో ఇక్కడైతే యాక్చువల్లీ చాలా ఫేమస్ ఫర్ మడ్ బాత్, మనం కూడా చేయొచ్చు. సో ఇక్కడ ఉండే ఈ మడ్ని అలా ఫేస్ మొత్తం అలా రాసేసుకుని అలా ఎండబెట్టేసుకుని వాటర్ లో స్నానం చేశాడు. మన ముందే 2 వెళ్ళారు, వాళ్ళు మొత్తం బాడీకి ఫేస్ కి అంతా రాసుకుని నిగనిగలాడుతూ వెళ్ళారు. ఈ మడ్లో నిజంగానే వాల్యూస్ ఉన్నాయా లేదు తెలియదు, కానీ వాళ్ళు చెప్తుంటే వినడానికి బాగుంది. అలా చేసుకుంటే మనకు ఒక యాక్టివిటీ చేసినట్టు ఫీల్ అంతే. నడుచుకుంటూ వెళ్తుంటే డిస్టెన్స్ అయితే వెళ్తూనే ఉంది, ఒక ఎండ్ అంటూ ఏం రాలేదు ఇంతవరకు. అయితే ఇలా వెళ్తున్నారు, సగం మంది అయితే ఇక్కడ నుంచి అలా రిటర్న్ తిరిగేస్తున్నారు. మేమైతే ఇంకొంచెం ముందు వరకు కూడా వెళ్దాం అనుకుంటున్నాం. ఇంకా ముందుకెళ్తే సేమ్ అలాగే ఉంది, కానీ ఈ స్ట్రక్చర్ చేంజ్ అవుతూ వస్తుంది. ఇక్కడ ప్లెయిన్గా ఉంది చూడండి, అసలు ఈ గోడ చాలా బాగుంది. ఇంకా అక్కడ చూస్తే మనం అర్మేనియాలో సింఫనీ స్టోన్స్ చూసాం కదా, అలా అనిపిస్తుంది. ఇక్కడ చూస్తుంటే 2 సైడ్లు కూడా ఈ రాళ్ళలో వాళ్ళ పేరుని మట్టితో రాస్తారు. ఆ మడ్డి ఏదైతే ఉందో మట్టితో బాత్ చేయండి రా అని పిలిస్తే వీళ్ళేమో వచ్చి ఆ పేర్లు రాస్తున్నారు. అట్లీస్ట్ దిస్ ఇస్ అక్సెప్టబుల్ బికాస్ నేచర్కి ఏది హామ్ లేదు, అంటే నెక్స్ట్ వాన్ పడితే పోద్ది. సో దిస్ ఇస్ ఓకే, బట్ కొంతమంది అయితే పెయింట్స్తో కూడా రాస్తారు, విచ్ ఇస్ నాట్ అక్సెప్టబుల్. మేమైతే మడ్ బాత్ చేయట్లేదు, కానీ మా ఫోన్స్, మా వాచ్, మా బ్యాగ్స్ అయితే ఫుల్ మడ్ బాతింగ్. ఎందుకంటే ఇలా అనుకుంటున్నాం కదా, ఫుల్ మడ్ అంటుకుంటుంది. ఈ క్యానియన్లో ఇంకొక విషయం మమ్మల్ని అట్రాక్ట్ చేసిందంటే ఇది. సో గార్బేజ్ ఇక్కడ పడేయకండి అని బోర్డు పెట్టారు, ఇది కాదు, అందులో గార్బేజ్ పడేయమని చెప్పి ఇక్కడ కవర్ కూడా రెడీగా పెట్టారు, విచ్ ఇస్ గుడ్. యాక్చువల్లీ మేము ఈ 1 కిలోమీటర్ ట్రెక్ చేసుకుంటూ వచ్చిన దారిలో కూడా ఎక్కడా కూడా ఒక చిన్న పేపర్, ప్లాస్టిక్, వాటర్ బాటిల్స్ ఏది కనిపించలేదు. బాగుంది, మెయింటెనెన్స్ ఇస్ గుడ్. చూడండి ఆల్మోస్ట్ మోకాలు వరకు వచ్చేసింది. ఇక్కడి నుంచి ట్రెక్ చేసుకుని వచ్చినప్పుడు అంతా కూడా పైనుంచి సన్లైట్ అనేది మనకి పడుతూ ఉండింది. కానీ ఇప్పుడు మనం ఒక ప్లేస్కి వచ్చాము, ఈ క్యానియన్లో కంప్లీట్లీ క్లోజ్డ్, సన్లైటే లేదు. ఇక్కడ చాలా కామ్గా అసలు ఎండ నుంచి తప్పించుకోవాలంటే ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోవచ్చు, అంత బాగుంది. చూడండి మళ్ళీ ఇక్కడ కూడా చాలామంది మడ్ బాత్ చేస్తూ కనిపించారు. సో ఆ బురదను తీసుకొని అలా బాడీ మొత్తం అప్లై చేసేసుకొని స్నానం చేస్తున్నారు. సో అలా చేయడానికే ఇక్కడికి మెయిన్లీ చాలామంది వస్తారు. ఇప్పుడైతే మనం ఈ క్యానియన్ నడుచుకుంటూ 1 కిలోమీటర్ వచ్చాం. ఇలా చూడండి, ఆ 2 కొండల మధ్య ఒక చిన్న బండరాయి మధ్యలో ఇరుక్కుంది, డోర్లా అనిపిస్తుంది. సో మధ్యలో ఒక్కొక్క చోట అయితే ఫుల్ డెప్త్ ఉంది. యాక్చువల్లీ ఇందాక అయితే నాకు మోకాల మీద వరకు వచ్చింది, ఇక్కడ నుంచి అయితే ఆ మౌంటైన్స్ అయితే అమేజింగ్గా ఉంది. వాటర్ మనం ఫస్ట్ చూసాం కదా, అంటే ఎంట్రన్స్ పాయింట్లో అక్కడ ఒక్క చోట మాత్రమే క్లియర్ ఉంది. ఈ మిగతా ఈ క్యానియన్లో ఇంతవరకు మనం ఈ 1 కిలోమీటర్ వచ్చిందాం కదా, ఈ స్ట్రెచ్ మొత్తం కూడా ఈ కలర్లోనే ఉంది. బరుండే మట్టి బంకమట్టి కాబట్టి ఈ కలర్లో ఉంటుంది ఆబ్వియస్లీ. సో గైస్ చూడండి, వాళ్ళకైతే తొడలు పైకి వచ్చేస్తున్నాయి వాటర్, ఇంకా అక్కడ డీప్ ఉన్నట్టుంది. ఇక్కడైతే మనకి ఇక్కడ నుంచి దాటడానికి అలా ఒక తాడిచ్చారు. ఇదైతే ఫ్లోటింగ్ వాటర్ కాదు, స్టాగ్నెంట్ వాటర్ ఇటు సైడ్ లేదు, అండ్ దాన్ని హెల్ప్ తీసుకుని వెళ్ళొచ్చు. ఫుల్ జారుతుంది ఇక్కడ, చూసి కేర్ఫుల్గా రా. ఇక్కడ చూడండి, ఇంత పెద్ద బండరాయి మధ్యలో ఆగింది. సో ఇందులోంచి మేము వస్తున్నాం. సో ఇక్కడ చూడండి ఎలా ఉందో. ఇది కాదు మ్యాటర్, చూపిస్తాను ఆగండి. నేను లేకపోతే నేను పడ్డానంటే ఇంకా గోవిందా. ఫోన్ గోవిందా, నీ తలకాయ గోవిందానా? అన్నీ గోవిందానే. ఇప్పుడైతే మనం ఈ తాడు పెట్టుకొని టార్జాన్ జంప్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, తాడు పట్టుకుని అలా ఎక్కాలి ఫ్రెండ్స్. ఒకసారి కాలు చూడండి, ఒకసారి కాలు చూడండి, అలా ఉంటుంది మరి. వ్యూసింగ్ రా, వ్యూసింగ్. మనం పడే ప్రతి కష్టాన్ని వాళ్ళు గుర్తించి వాళ్ళ కోసం వ్యూస్లు ఇస్తారు. ఈ వీడియో అప్లోడ్ చేసి 1 డేలో 1000 వ్యూస్ కనుక వచ్చిందంటే ఈ మడ్డు బాత్ రా, ఫుల్ టేకింగ్ రా, మడ్డు బాత్. ఇంకెళ్ళే కొద్దీ ఇలా వస్తుంది, కానీ వాటర్ ఫ్లో పెరుగుతుంది, కానీ ఇంకేం తెలియట్లేదు. ఇక్కడ నుంచి ఇంకొక 400 మీటర్ వెళ్తే చాలంట ఎండ్ అంటున్నారు. అక్కడ బ్యూటిఫుల్ సీనరీ ఉంది, దాంతో మనం వచ్చిన ట్రెక్కింగ్ ఎండ్ అవుతుంది అంటున్నారు. మేబీ ఇటుపక్క ఇదే ఎండ్ కావచ్చు, ఇంకా అటు సైడ్ అయితే ఆ 18 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఉంటుందేమో. సో వెళ్ళి చూసేద్దాం మనం కూడా ఎంతవరకు ఏంటి కదా అని. మొత్తానికి ఈ క్యానియన్లో మా ఎక్స్పీరియన్స్ అయితే క్షణానికి ఒక్కొక్క ట్విస్ట్. చూడండి, మోకాలు పైన వరకు మొత్తం షార్ట్స్ ఉంది, తడిచిపోయింది.
సో ఎవ్రీ సెకండ్ బురద నోట్లోకి వెళ్ళడాలు ఏంటి, సడన్గా కాలు మధ్యలో నుంచి ఒక అనకొండ వెళ్ళడం ఏంటి, అలాగే ట్విస్ట్గా ఉంది. మేమైతే ఫుల్ ఎంజాయ్ సార్. అట్ ద ఎండ్ లాస్ట్కి ఎండ్ ఆఫ్ ద టనల్లో లైట్ ఉన్నట్టుగా ఒక ఈ ఎండ్కి వచ్చేసాము టనల్కి. అక్కడైతే మనకి సన్ లైట్ లోపలికి వచ్చి రండి రండి నన్ను చూడండి అని అన్నట్టుగా సన్ పిలుస్తున్నాడు. వెళ్తున్నాం. అమ్మవేమో కానీ బురదలో కాలు పెట్టానని. సో ఇక్కడైతే పీక్స్లో ఉంది వాటర్ ఫోర్స్, నడవడానికి కూడా చాలా కష్టమైపోతుంది. మధ్య మధ్యలో ఇలాంటి కొండరాలు ఎక్కాల్సి వస్తుంది. మ్యాటర్ ఏంటంటే ఆల్రెడీ మన కాలు చెప్పులకి కింద బురద ఉంటుంది, అది స్లిప్పరీ. ఇంకా సైడ్లో సపోర్ట్ తీసుకున్నాం అంటే ఇది కూడా చాలా స్మూత్గా స్లిప్పరీగా ఉంది. రచ్చ రచ్చ రంబోలియా. వాళ్ళు గైడ్లు అంట ఇక్కడ నుంచి తీసుకొని వాళ్ళు తీసుకెళ్ళి లోపల చూపిస్తారంట. లోపలైతే చీకటిగా ఉంది గుహలాగా, కాబట్టి చాలా లోపలికి వెళ్ళడం కొంచెం రిస్క్. అయితే వాళ్ళు తీసుకెళ్తే వాళ్ళు ఇన్ఫర్మేషన్ చెప్తే మనల్ని సురక్షితంగా లోపల నుంచి తీసుకొస్తారంట. డైరెక్ట్గా ఒకటే లెగ్ పైన పెట్టు. మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్, ఆ చీకటి గుహలోకి వెళ్తున్నాం ఇప్పుడు. స్టార్ మాలో వచ్చే జిన్ మాయాజాలం అనే సీరియల్ ఫాలో అయ్యి ఉంటే ఇలాంటి గుహలు కామన్. మీకు చీకటి జిన్ ఇందులోనే ఉంటాడు. ఇట్ ఇస్ నైస్ సార్, వీఆర్ ఎక్స్ప్లోరింగ్ సంథింగ్ సిమిలర్ టు దట్. ఇక్కడ ఉన్న గైడ్లు ఏమంటున్నారంటే ఇక్కడ వరకైతే మీరు ట్రెక్ చేసుకుంటూ వచ్చేసారు, సో ఇక్కడ వరకైతే ఈజీ. కొంచెం లోపలికి ఆ చీకటి గుహ ఉంది కదా, ఆ చీకటి గుహ లోపలికి వెళ్ళాలంటే కొంచెం ప్రొఫెషనల్గా ఉండాలి. సో మేమైతే మిమ్మల్ని కొంచెం సురక్షితంగా తీసుకొస్తాము అని అంటున్నారు. సో మేమైతే మరీ లోపలికి వెళ్ళకుండా ఎంతవరకు అయితే సేఫ్ అని అనిపిస్తుందో అక్కడ వరకు వెళ్ళేసి రిటర్న్ వెళ్ళిపోతాము. సో ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు కూడా చూడండి రిటర్న్ వచ్చేస్తున్నారు ఇక్కడ నుంచి. Is it good inside? Good? Yes, it's nice, but it's not that far. Okay. Is it nearly 50 to 80 meters. Okay. Then Closed. it's close because the water in the stones are very high. Like ఓకే ఓకే Okay, thank you. It's nice to Shoot. Okay. Hi. My friends. చీకటి గుహలో జస్ట్ ఒక 80 మీటర్స్ మాత్రమే, ఈవెన్ విత్ గైడ్స్ కూడా అంత దూరం మాత్రమే వెళ్ళగలమంట. ఎందుకంటే ఆ తర్వాత అయితే మనిషి మునిగిపోయేంత వాటర్ ఉంటుందంట, విచ్ ఇస్ నాట్ సేఫ్. సో మనం కూడా అక్కడ వరకు వెళ్తున్నాం, అంతకు మించి వెళ్ళట్లేదు. యాక్చువల్లీ ఈ క్యానియన్ నుండి ఈ గుహలో ఇప్పుడు మేమిద్దరు ఉన్నా ఇంకా ఇద్దరు ఉన్నారు అంతే, వీరు తప్ప ఇంకెవ్వరు లేరు. అక్కడ ఒక రాయి కనిపిస్తుంది కదా, ఆ రాయి ఒక అడ్డు గీతలాగా ఇక్కడ వరకే లాస్ట్ పాయింట్. యూ కెన్ ట్రెక్. ఆ కింద చూస్తారంటే మనిషిని మునిగిపోయేంత లోతుగా వాటర్ ఉంది. సో అక్కడైతే ఇంకా వెళ్ళకూడదు, వెళ్ళినా మనం ఉండం. సో ఇంత దూరం ట్రెక్ చేసుకుని వచ్చిన దానికి ఒక మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. ఇది చాలా కామ్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది ఒక ఎక్స్పీరియన్స్. మేము ఇంతకుముందు ఫస్ట్ టైం మా లైఫ్లో క్యానియన్ని జార్జియాలో ఎక్స్ప్లోర్ అయ్యాం. అక్కడైతే బోటింగ్ అలో చేశారు, కానీ ట్రెక్కింగ్ అయితే అలో లేదు. ఇక్కడైతే ఆల్మోస్ట్ ఒక 3 కిలోమీటర్ ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చాము. ఈ ఎక్స్పీరియన్స్ అయితే అరుపులు మెరుపులు కంపేర్ చేయలేము, అంత బాగుంది. డీప్ ఉన్నట్టుంది. సో ఇక్కడ నుంచి అయితే డీప్ స్టార్ట్ అయిపోతుంది, ఇంకా అటు సైడ్ అయితే ఇంకా డీప్. సో ఇది లాస్ట్ పాయింట్. సో యాక్చువల్లీ నేచరే చూడండి, ఇక్కడ వరకే మనకు ఒక గేట్ లాగా పెట్టేసింది నేచర్ కూడా, ఇంత దాటి రాకండి. మొత్తానికి అయితే ఒక మంచి ఎక్స్పీరియన్స్ మాకు. సో మేబీ గైడ్లు తీసుకొస్తే వాళ్ళు అలా ఎక్కించి అలా తీసుకెళ్తారేమో. ఇప్పుడైతే మేము ఈ ఎండ్ పాయింట్ వరకు వచ్చేసి రిటర్న్ అవుతున్నాము. మేమైతే అక్కడ ట్రెక్ చేసుకుంటూ అక్కడ వరకు వెళ్ళి చూస్తుంది, అంటే లోపల ఎలా ఉంటుంది ఏంటి, ఎంత డీప్ ఉంటుందని. మనమైతే అంత విన్యాసాలు చేయించుకోలేదు. పెద్ద బొక్క ఉంది, అందులోంచి ఏదైనా క్రియేచర్ రావచ్చు. మీకు ఇలాంటి సినిమా చూస్తుంటే మీకు నెట్ఫ్లిక్స్లో అర్థమవుతుంది వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. సడన్గా అందులోంచి ఒక క్రియేచర్ వస్తుంది, చాలా బిలియన్ ఇయర్స్ ముందు లోపలికి వెళ్ళింది, అలాంటి సినిమాలు. సో అవన్నీ గుర్తుకొస్తున్నాయి, అవన్నీ షూటింగ్ చేయొచ్చు యాక్చువల్లీ ఇక్కడ. సో మేము ఇక్కడికి వచ్చేటప్పుడు కొంచెం మంది అడ్వెంచర్ ఫ్రీక్స్ని అయితే కలిసాం. సో మనం వెళ్ళాం కదా, ఆ పాయింట్ నుంచి వాళ్ళు ఇంకా లోపలికి వెళ్ళడానికి ట్రై చేశారు. సో దే ఆర్ గోయింగ్. మంచి ఎక్స్పీరియన్సే. ఇంకొకటి, ఇప్పుడు మనం వచ్చిన వే ఉంది కదా, సేమ్ ఈ వే లాగే ఉంటుంది అని అంటున్నారు అందరూ కూడా. సో అందుకనే మనం ఇంకా రిటర్న్ అయిపోతున్నాం. కన్నని అన్బోడు కాదలన్నానేదు కడిదమే. ఒక చిన్న మంజుమల్ బాయ్స్ సినిమా షూటింగ్ చేసుకోవచ్చు ఇక్కడ, అట్లా ఉంది ఒక గుహలో ఒక్కొక్కటి. సో మేమైతే రిటర్న్ అయిపోతూ ఇప్పుడు మిడ్ వేలో ఉన్నాం. ఇక్కడైతే మేము మడ్ బాత్ చేయట్లేదు, బట్ ఫేషియల్ చేసుకున్నాం. ఫేషియల్ కూడా పూర్తిగా కాదు, బెనిఫిట్స్ పూర్తిగా రాకపోయినా కొంచెం అయినా వస్తుందని ఇలా ట్రై చేస్తాము. ఇంకా డ్రెస్ పాడవకుండా ఉంటుందని కూడా. ఇందాక నేను షూస్ లేకుండా నా షూస్ తెచ్చేసుకున్నాం కదా, సో అలా కాకుండా ఇక్కడ మనం షూస్ సపరేట్ గా పర్చేస్ చేసుకోవచ్చు. అంటే లైక్ మనం బీచ్ షూస్ ఉంటాయి కదా, సో అలాంటి షూస్ అవి. ఇంకా మన కింద పడిపోతే తలకేం దెబ్బ తగలకుండా హెల్మెట్. ఇప్పుడు మన వెనకాల ఒక అన్నయ్య వస్తున్నాడు చూడండి,
ఆ అన్నయ్య పెట్టుకున్నట్టుగా ఒక తీసుకొచ్చా అనమాట. సో మనమైతే చేసుకుంటూ మనం ఎక్కడి నుంచి అయితే మన ట్రెక్కింగ్ స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చేసాము. సో ఇక్కడైతే 2 వాటర్ కలుస్తుంది. ఇందాక చెప్పినట్టు ఇది మన క్యాన్యన్ నుంచి వచ్చే వాటర్ ఫుల్ బురదగా ఉంది, ఇది పైన నుంచి వస్తుంది ఇంకొక సైడ్ నుంచి. ఈ వాటర్ ప్యూర్ క్లియర్గా ఉంది. సో ఆ వాటర్ బురదగా ఉంది, వెచ్చగా ఉంది. ఈ వాటర్ క్లియర్గా ఉంది, చల్లగా ఉంది, కూలింగ్గా ఉంది. సో అంత డిఫరెన్స్ ఈ పాయింట్లో అయితే 2 కలుస్తున్నాయి. ఈ వాటర్ ఇలా వెళ్ళిపోతే ఇంకా అక్కడ చాలా డీప్ అయిపోతుంది, మనం నడవలేము. రివర్ రాఫ్టింగ్ అంతా అటు సైడ్ ఉంటుంది. గాయ్స్ మేమైతే రిటర్న్ వచ్చేసాం. మళ్ళీ ఇక్కడ బెంచ్ ఉంది కదా, ఆ బెంచ్ లో కూర్చొని ఇలాగా వాటర్ లో కాలు పెట్టుకొని ఆడుకుంటున్నాం. ఇంకా మా మొహాలు కడుక్కోవాలి. సో అదండి, నేను కూడా ఫేస్ వాష్ చేసేసుకుని ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడతో వైండప్ చేసేస్తున్నా. సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్ తెలుగు నోమాడ్స్ జయ రేవంత్. బాయ్ బాయ్. బాయ్.